అభ్యర్థులతో చెప్పాలని చెప్పి ఇంతమందిని ఇచ్చేయడం జరిగింది. నెక్స్ట్ అన్నగారికి మేము ఒకటే మాట చెప్పినాం, మా ముద్రాజుల సత్తా ఏందో ఒకసారి ఎలక్షన్లో చూపించినాం. మేమంతా కూడా ఒకటే మాట మీద ఉన్నాం. అన్నగారికి మా ఒక మాటలు గతంలో కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎన్నో హామీలు ఇచ్చి మాకు మోసం చేయడం అనేది జరిగింది. దాన్ని నమ్మకుండా మేము ఒక పార్టీగా అన్నని నమ్ముకొని మేమంతా కూడా ఏకతాటిపైన చేసి అన్నని గెలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఒకటే అన్నాం అన్నగారికి, మేము కొన్ని మా డిమాండ్ పెట్టినాం ఎలక్షన్ల ముందర కూడా. అన్న మాకు ఎప్పటి నుంచో మోసం చేసుకుంటూ వస్తున్నటువంటి నాయకులు నమ్మలేక మేము ఎట్లా వస్తున్నాం కాబట్టి మాకు ఫంక్షన్ హాల్ విషయం లోపల ఖచ్చితంగా మాకు ఫంక్షన్ హాల్ కావాలి. మేము మా ముందు ఇంకా ఏం ఆశించడం లేదు. తర్వాత మా చెరువులు ఏవైతే అన్యాయకృతం అవుతున్నాయో మమ్మల్ని ఏ విధంగా ఇది చేస్తున్నారో అవన్నీ కూడా మమ్మల్ని గుర్తించాలి, మా ముద్రాలను గుర్తించాలి. ఇంకా గొల్ల చెరువు కానీ అన్ని విషయాలలో కూడా కొన్ని డిమాండ్స్ అనేది రాసి ఆ రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. మేము అన్నగారికి ఒకటే చెప్పినాం, అన్నగారికి సన్మానం కూడా చేయలేదు ఏమనుకోవద్దు. ఎందుకంటే మేము ఆ రోజు మా ఫంక్షన్ హాల్ కట్టిన రోజు కట్టిన స్థలంలోనే కట్టిన రోజే మేము అదే రోజు మీటింగ్ మేము మళ్ళీ మీరు ఏమన్నా అని చెప్పి అందరికి కూడా చెప్పి ఈ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ మాత్రమే ఇది, ఇంకా ఒక ప్రెస్ మీట్ మాత్రమే అని చెప్పి ఈ రోజు ఇంతమంది రావడం. కానీ మా ముద్రాజుల సంఖ్య తాండూరులో కాదు ఎక్కడైనా కూడా ఎట్లుంటో మీకు తెలుసు కాబట్టి అన్నగారికి మా పరంగా మా సంఘం పరంగా దాదాపు తాండూరు కాన్స్టిట్యున్సీలో 250 సంఘాలు పనిచేస్తున్నాయన్న. అన్ని కూడా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా సంఘం వేయడం జరిగింది. యూత్ బాడీలు కూడా వేయడం జరిగింది. మహిళా సంఘాలు కూడా వేయడం జరిగిందన్న. మీ ఎమ్మడి మా కోరికలను అతి తొందర లోపల మేము ఒకటే నమ్మినాం. గతంలో చేసేది చెప్పేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మేము పబ్లిక్లో తీసుకుపోయినాం. ఇప్పుడు నిరూపించుకున్నాం కూడా. ఎందుకంటే రాగానే మా యొక్క ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మేము గర్వంగా పార్టీకి ఇదిగా ఫీల్ అవుతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో అన్నగారికి మొన్న ఒకటే చెప్పినాం, అన్న బీసీటీల నుంచి ఏలోకి మీ యొక్క కృషిగా మొట్టమొదటిగా మీరే ఉండాలని చెప్పి కూడా తాండూరులో గొంతయి తెలంగాణ లోపల తాండూరు గొంతుగా ఇప్పించాలని చెప్పి అన్నగారు ఖచ్చితంగా మీ గొంతును బీసీటీ నుంచి ఏళ్ళకి మాట్లాడాలి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. మీ మీద మాకు పూర్తి విశ్వాసం ఉందన్న. మీరు మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూడాలి. మేము కూడా మీకు ఎప్పటి రుణపడి ఉంటాం. మా కోరికలు నెరవేర్చినందుకు చెరువుల విషయంలో అన్యాయకరమైన చెరువుల విషయంలో గొల్ల చెరువు డొక్క అంత పేరుకపోయిందన్న. అదొకటి చేపలు చనిపోతున్నాయి. ఇంకా ఫంక్షన్ విషయంలో ఆల్రెడీ చెప్పిండు, చూసిండు, చేసిండు. అక్కడ మా సత్తా ఏందో మీకు సన్మాన రూపంలో అక్కడ చూపిస్తాం. ఇది కేవలం ప్రెస్ మీట్ మాత్రమే, ఎవరు ఇదిగా భావించవద్దని తెలియజేసుకుంటూ ఇంకా పెద్దలు మాట్లాడవలసింది కాబట్టి మా ముద్రాజుల సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల రోజు కేబినెట్ లో 16 కార్పొరేషన్లు ఇవ్వడం చాలా అందులోనే మా వైశ్య కమ్యూనిటీకి కూడా వైశ్య కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే దాంట్లో భాగంగానే ముద్రాజ్ కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ మేము ఎన్నో రోజుల నుంచి కార్పొరేషన్ కావాలని చెప్పేసి మా వైశ్య సంఘాలు కూడా చాలా ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఫస్ట్ మీటింగ్లోనే ఏ రోజైతే వైశ్య సన్మాన సభ పెట్టినామో ఆ రోజే మన ఎమ్మెల్యే గారు అక్కడ రావడం జరిగింది. మనోహర్ అన్న గారి దృష్టికి మేము ఆ రోజు వైశ్యులందరం కలిసి, అన్న మాకు కార్పొరేషన్ కావాలి, మీరు సీఎం గారికి సన్నిహితులు కాబట్టి మీరు మా మాటగా మీరు తీసుకుపోవాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోండి, ఈరోజు వైశ్య కార్పొరేషన్ కూడా వచ్చిందంటే ఆ ఘనత మొత్తం మా ఎమ్మెల్యే మనోహర్ అన్న గారికే చెందుతుందని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అందరూ మాట్లాడడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు ఏ ఊర్లో అయినా సరే ఎక్కడైనా సరే అధిక సంఖ్య ఉన్నటువంటి ముద్రాజ్ సమాజం ఈరోజు కార్పొరేషన్ సాధించుకోవడం చాలా మంచి విశేషం. అలాగే రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పుడు 16 కార్పొరేషన్ ఎక్కడెక్కడైతే పేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకారం చేసేలాగా ఈ కార్పొరేషన్ మనకు ముందుకు పోవాలని చెప్పేసి కూడా నేను దీనికి మన గౌరవ పెద్దలందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు. దాని విషయంలో బడుగు బలహీన వర్గాల కొరకు పనిచేసే పార్టీ. దాని విషయంలోనే ఎన్నో బడుగు బలహీన వర్గాల రిలీజియన్స్ ఉన్నందుకు, కాస్ట్ ఉన్నందుకు వాళ్ళకు ఎట్లా అప్లిఫ్ట్ చేయాలో దానికి మాట ఇచ్చిన సందర్భంలో
రేవంత్ రెడ్డి గారు ఈ 16 కార్పొరేషన్లు డిక్లేర్ చేయడం జరిగింది. ఈ 16 కార్పొరేషన్లు ఒక పెద్ద బడ్జెట్తో ఏమైతే ఆయన డిక్లేర్ చేసిండు, ఈ 16 కులాలు ఏమైతే వెనుకబడి ఉన్నాయి ఆ కులాలకు ఆర్థికంగా ఇంకనేమో ఎడ్యుకేషన్గా ఎట్లా పేదవారి దీనిలోకి తీయాలో ఈ 16 కార్పొరేషన్లు చేయడం జరిగింది. నేను అనుకుంటాను ఈ 16 కార్పొరేషన్లు ఉత్తమ్ సింగ్ చెప్పినట్టు ఇది ఒక శురువాత్ ఉన్నది, ఇంకా చాలా దూరం పోయేది ఉన్నది. రాబోయే కాలంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రాబోయే కాలంలో కూడా ఈ కార్యక్రమాలు ఎట్లా గట్టిగా మన బడుగు బలహీన వర్గాలకు బలపరచాలో అన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసి అన్ని కులాలకు సమానంగా బలపరుస్తుందని చెప్పే ఆశ అందరికీ ఉంది. అది ఆ ఆశ గురించి నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇంకా ఈ ప్రజాపాలన ఏమైతే గవర్నమెంట్ ఉంది ఖచ్చితంగా చేస్తుంది. మనం చూసిన కళలన్నీ నెరవేరుస్తారని కూడా నేను ఆలోచిస్తున్నాను, నేను ఆశిస్తున్నాను. కొన్ని విషయాలు ఏమున్నాయంటే ఆ దగ్గర ఎన్నో నాయకులు ముదిరాజుల గురించి ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు. మా తాండూరు లెవెల్లో ఇక్కడేమో రాష్ట్ర వెనక మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో మిత్రులు చెప్పినారు ఆ విషయాలన్నీ. ఇప్పుడు ఈ భూమి గురించి చెప్పిండ్రు, ఏదో రాజకీయంగా అది ఇప్పించిండ్రు, దానికి మళ్ళీ చిక్కులు కట్టించిండ్రు. అది ఏం చేయాలో చర్యలు తీసుకొని ఆ రెక్టిఫికేషన్ చేసి ఈ భూమి మళ్ళీ ఏమంటారు మనం జిల్లా సంఘంకి హ్యాండ్ ఓవర్ చేసి అప్పుడు అందరూ చర్దాజామం చేసి దానికి ఏం భవనాలు కట్టాలో ఎట్లా చేయాలో అది చేద్దామని చెప్పి ఒక మాట మీకు చెప్తున్నాను. కానీ నిజమైన కథ ఈ భూమి గురించి ఇది ఉన్నది నాకు తెలిసినంత వరకు. అయితే దీనికి చూడండి, ఇంకా అదే లెక్క ప్రకారము కాంగ్రెస్ ఎప్పటికీ గుజరాత్ సమాజం మీద భరోసా పెట్టింది. ఇంకా ఆ భరోసాకి ఎప్పటికీ గుజరాత్ సంఘం అంత మెంబర్లు అందరూ సపోర్ట్ చేసిండ్రు కాంగ్రెస్కి. దానివల్ల ఎప్పటికీ కాంగ్రెస్ అన్ని చోట్లలో మా తాండూరులో గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలిచిండ్రు కూడా. ఈసారి కూడా వచ్చే ఎంపీ ఎలక్షన్లు కూడా గెలిపిస్తారు, రాబోయే లోకల్ ఎలక్షన్లు కూడా గెలిపిస్తారు. కానీ వాళ్లకు మనం ఇచ్చిన వాగ్దానాలు, వాళ్ళకు మనం ప్రామిస్ చేసిన విషయాలన్నీ మనం నిలబెట్టుకుంటే ఖచ్చితంగా ఎప్పటికీ ముదిరాజు అందరూ ఎప్పటికీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరుస్తారని చెప్పి చెప్పుకుంటూ ఈ మళ్ళొకసారి మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి, ప్రజాపాలన ప్రభుత్వానికి నేను చెప్పలేదు. నాకు ఒక ముదిరాజు ముందు బిడ్డ ఉన్నందుకు ఏమైతే గౌరవం ఇచ్చిండ్రు యాజ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా, దాని గురించి కూడా నేను రేవంత్ రెడ్డి గారికి ఇంకా నేను ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకునే బాధ్యత ఉంటే చెప్తున్నాను. బుధవారం మీటింగ్ పెడతామని చెప్పి ఎలక్షన్ సంబంధించి 2 రోజులు అనుకుంటేనే 2 రోజులు టైం ఇస్తే 2 రోజుల వ్యవధి లోపల దాదాపుగా 20,000 చేయడానికి ఎవరు ఉంటామని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తామని చెప్పి నన్ను ఆ రోజు ఆశీర్వదించి నన్ను హక్కున చేర్చుకుని ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్క గుజరాత్ సోదరులకు అందరూ కూడా మనస్సు పూర్తిగా మీకు అందరూ కూడా శిరస్సు నమస్కారం తెలుపుకుంటూ, మీకు ఏదైతే ఆ రోజు చెప్పిన విధంగానే ఒకటే కార్పొరేషన్ కాకుండా ఈ రోజు దాంట్లో సగ భాగం బీసీలకే 8 కార్పొరేషన్లు చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించుకోవాలి. ఈరోజు గత ప్రభుత్వాలు మనం చూసినాం, బీసీ బంద్ అని మైనార్టీ బంద్ అని చెప్పి ప్రతి కులానికి ఒక బంద్ పెట్టి ఎన్ని బంధులు ఇంప్లిమెంట్ చేసిరో ఒకసారి మనం గత 10 సంవత్సరాల నుంచి ఆలోచన చేసుకోవాలి. చెప్పిర్రు అన్నింటినీ కూడా మన కులాలు అడ్డం పెట్టుకుని ఓట్లు వేసుకున్నారు. ఈ బంద్ ఆ బంద్ అని చెప్పి జిరాక్స్ పెట్టుకొని అప్లై చేసుకొని లీడర్ల చుట్టూ తిప్పించుకున్నారు. ఏ ఒక్క కులానికి కూడా న్యాయం చేయకుండా ఒక కుటుంబం మాత్రమే బాగుపడ్డది. ఎవరికి కూడా న్యాయం చేయలేనటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా ఒకసారి గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా గత 100 రోజుల లోపలనే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు పరిపాలన అప్పచెప్పిన పెడితే మన కుటుంబ బిడ్డలకు ఒక 30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మీకు ఏదైతే సోనియా గాంధీ ఆ రోజు తుక్కుడ పైన 5 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ రోజు ఆ రోజు చెప్పినాం, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందంటే ఆ రోజు ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఇచ్చిన పాపాన్ని అవ్వలేదు. మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మీకు అందరూ కూడా ఇల్లు ఇస్తామని చెప్పినాము. అదే విధంగా మొన్ననే ప్రతి నియోజకవర్గానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంతకొద్ది ముందు చెప్పిన ప్రతి మహిళా సోదరులకి అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా చెప్పి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పినాం. 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం. 10 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ బీమా ఇస్తామని చెప్పినాం.
చెప్పినట్లనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 100 రోజుల లోపల ఈ రోజుకు 5 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మిగతాయి కూడా ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే చెప్పి ఉన్నాడో ఉచిత 2 లక్షల రైతు రుణమాఫీ కానివ్వండి, ఈ రోజు అది కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. 2500 రూపాయలు మన మహిళా సోదరులకు ఏదైతే చెప్పున్నామో అది కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. మీరు ఎక్కడైనా నిర్భయంగా గట్టిగా ఏ చౌరస్తాలైనా కానీ ఎక్కడైనా కానీ చెప్పవలసిన అవసరం ఉంది. గతంలో మనం చూసినాం, అధికారం ఇచ్చినటువంటి 6 నెలల వరకు ఒక క్యాబినెట్ కూర్పు కూడా ఏర్పరచుకోలేని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు 100 రోజుల్లోనే ఇచ్చినటువంటి హామీలను 5 నెరవేర్చడం, మిగతా హామీలు కూడా తప్పకుండా దశల వారీగా నిర్మిస్తే అమలు చేస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీరందరూ కూడా ఇంతకుముందు సోదరులు చెప్పిర్రు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు. ఆ రోజు మీకు ఏదైతే ఉన్నదో మీకు అందరూ కూడా ఆ మీటింగ్ లో మన ఉత్తమన్న గాని దారసింగ్ అన్న గారు మీ అందరి సమక్షంలో మనం చెప్పి ఉన్నాం. మీకు ముద్రాలకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి, మాకు ఒక ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పిండ్రు. అందరూ కూడా చెప్పినట్లనే మీరు నా ఎంబడి నాకు ఆశీర్వదించి నన్ను గెలిపించారు. నేను గెలిచిన ఎంబడే ఆర్డీఓలు వినిపించి ఉత్తమన్నని దారసింగ్ అన్నకి అప్పచెప్పి మీరు ఒకటే కాకుండా యాదవులకు చెప్పినాం, చాలా కులాలకు చెప్పినాం, మైనార్టీ సోదరులకు చెప్పినాం, అన్ని కూడా మనం ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా కావాలని చెప్పి ఆర్డీఓని ఎంఆర్ఓని సర్వేలు అందరినీ కూడా మన క్యాంప్ ఆఫీసర్ మీటింగ్ పెట్టించి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాకపోతే ఆ ల్యాండ్ కూడా ఇప్పటికే మీకు అందరూ కూడా అలాట్ చేయడం జరుగుతుండే. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చి కొద్దిగా లేట్ అయింది. దాని తర్వాత రేపే మళ్ళా ఎంపీ నోటిఫికేషన్ రేపు సాయంత్రం మధ్యాహ్నం వస్తా ఉన్నది. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు ఏదైతే చెప్పున్నామో తప్పకుండా మీకు అందరూ కూడా ఇచ్చే బాధ్యత నేను 5 సంవత్సరాలు మీ దగ్గర ఉంటా. మీకు అందరికీ ఆ రోజు కమ్యూనిటీ హాల్ ఇస్తామని చెప్పినాం, అది ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటూ, ఇచ్చకమే కాదు దాంట్లో ఆ రోజు నేను ఖచ్చితంగా ఒక కమ్యూనిటీ హాల్ కావాలన్నా ఏది కావాలనో నా సొంత నిధులతో కట్టిస్తానని చెప్పినా అది కూడా ఖచ్చితంగా కట్టిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, రేపు ఒకటే మీరు ఇంతకు ముందు కూడా నన్ను అడిగిర్రు, ఆ రోజు కూడా అడిగిర్రు, ఖచ్చితంగా మేము గెలిపిస్తాం, ఖచ్చితంగా మా బి గ్రూప్ నుంచి ఖచ్చితంగా డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్చాలి, మాది పెద్ద జటిలమైనటువంటి సమస్య ఉన్నది, ఖచ్చితంగా చేయాలని చెప్పి మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఒకసారి ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా మరొకసారి అసెంబ్లీలో మీ గొంతుగా తప్పకుండా నేను ఇది ఖచ్చితంగా వినిపిస్తానని చెప్పి కూడా ఇదే కాకుండా రాకేష్ మహారాజ్ గారు చెప్పారు, మాట్లాడటమే కాదు ఖచ్చితంగా మాకు గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా పరిషత్ వరకు మాకు స్థానం ఉండాలని చెప్పి ఖచ్చితంగా నేను ఆ రోజు కూడా మేము చెప్పినాం. ఈ రోజు కూడా మీకు చెప్తా ఉన్నాను, ప్రతి గ్రామ పంచాయతీలో కానివ్వండి, రేపు మన ఇంద్రమ్మ కమిటీలు వేస్తా ఉన్నాం ప్రతి గ్రామంలో. ఆ ఇంద్రమ్మ కమిటీలలో కూడా మీకు ముద్రాజులకు ప్రతి ఒక్కరికి ప్రతి కమిటీలో ప్రతి గ్రామంలో 5 మంది కమిటీని వేస్తాం. ఒకరిని ఉండే విధంగా ఖచ్చితంగా ముద్రాజులోని ప్రతి గ్రామంలో అక్కడ 5 మందిలో ఉండే విధంగా ఖచ్చితంగా ఉండాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఆ కమిటీలే కాకుండా మీకు